నెక్స్ట్ డిజిటల్ లాజిక్ డిజైన్ నుండి డిఎల్డి నుండి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కే మ్యాప్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్న్ మ్యాప్స్. సో కార్న్ మ్యాప్ అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వైట్ చేశారు కాబట్టి కార్న్ మ్యాప్స్ సింప్లిఫికేషన్ అని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ నేమ్ అనేది ఆ విధంగా వచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కే మ్యాప్ సింప్లిఫికేషన్ అనేది 99% క్యాలిక్యులేషన్ విత్ ఎగ్జాంపుల్ అడుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో మనం క్యాలిక్యులేషన్స్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఇన్ దిస్ వీడియో we will discuss about rules about K-map simplifications. Okay, first rule, groups may not include any cell containing 0. సో ఇక్కడ కే మ్యాప్లో మనం గ్రూప్స్గా ఫామ్ చేస్తాం వన్స్ని, బట్ అక్కడ గ్రూప్గా ఫామ్ చేసేటప్పుడు జీరోస్ అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇది ఒక గ్రూప్గా మనం కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడ 0 ఉంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ వే. ఓకే, ఇలా మనం వన్స్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్, గ్రూప్స్ మే బీ హారిజాంటల్ ఆర్ వెర్టికల్ బట్ నాట్ డయాగ్నల్. సో ఇక్కడ మనం గ్రూప్గా ఫామ్ చేసేటప్పుడు నైబర్ అంటే పక్క పక్కనే ఉండొచ్చు, కానీ హారిజాంటల్గా అవ్వచ్చు, వెర్టికల్గా అవ్వచ్చు, కానీ డయాగ్నల్గా మనం గ్రూప్గా ఫామ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని మనం ఇలా గ్రూప్గా ఫామ్ చేస్తామంటే దిస్ ఈజ్ ఏ రాంగ్ వే. ఓకే, సో నైబర్ ఉండాలి, అది హారిజాంటల్గా కానీ వెర్టికల్గా కానీ అయి ఉండొచ్చు, కానీ డయాగ్నల్గా ఇక్కడ మనం గ్రూప్గా ఫామ్ చేయకూడదు. సో ఇక్కడ మనం చూడండి ఈ విధంగా చేయొచ్చు, నెక్స్ట్ వెర్టికల్గా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. నెక్స్ట్ థర్డ్ రూల్, గ్రూప్స్ మస్ట్ కంటైన్ 2 cells. అంటే మనం ఇప్పుడు గ్రూప్గా ఫామ్ చేసేటప్పుడు అక్కడ మనకి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 గ్రూప్ ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఓకే, 3, 5 ఉండకూడదు. సో గ్రూప్ మస్ట్ బి కంటైన్ 2 cells, అంటే 2n కాబట్టి. సో ఇక్కడ చూడండి 0, 1, 1, 1, 2 వేరియబుల్స్ని మనం 2 సెల్స్ని గ్రూప్గా ఫామ్ చేసాం. చూడండి ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 3 సెల్స్ని మనం గ్రూప్గా ఫామ్ చేసాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూలో లేదు, 3 లేదు కదా. సో 1 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ సెల్స్ మాత్రమే మనం గ్రూప్గా ఫామ్ చేయాలి. అందులో ఉన్నవన్నీ వాల్యూస్ అన్ని వన్స్ అవ్వాలి, జీరోస్ అవ్వకూడదు. ఓకే, దిస్ ఈజ్ ది రాంగ్. ఓకే, దిస్ ఈజ్ ది కరెక్ట్. నెక్స్ట్ రూల్, ఈచ్ గ్రూప్ షుడ్ బి యాజ్ ఏ లార్జ్